చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ఇచ్చినటువంటి ప్రధానమైన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా ఒకటి. దానిని ఆగస్టు 15వ తేదీ నుండి అమలు చేస్తూ ఉన్నాము అని చెప్పి రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు అఫీషియల్గా ట్విట్టర్ నుంచి ప్రకటించారు అని చెప్పి మనం కాసేపటి క్రితమే మాట్లాడుకున్నాం కదా. ఆ ట్విట్టర్ నుండి ప్రకటించారు. ఆ ట్వీట్ చూసేటప్పుడు మేము మా వాళ్ళు మాట్లాడుకున్నాం కూడా. అదేంటి, రెవెన్యూ శాఖ మంత్రి గారు ప్రకటించారు, రవాణా శాఖ మంత్రి గారు ప్రకటించాలి. సరే, రెవెన్యూ శాఖ మంత్రి ప్రకటించారు, రవాణా శాఖ మంత్రి పిక్కు కూడా లేదేంటి, ఏమో రీజన్ ఏమై ఉంటుందా అని, తెలియదు అని. సరే, ఆశ్చర్యకరంగా ఈ ప్రకటన చేసినటువంటి రెవెన్యూ శాఖ మంత్రి గారు తన ట్వీట్ నుంచి ఆ ట్వీట్ డిలీట్ చేసేశారు. అదేంటి సార్ మాస్టరు, గంట కూడా తిరగకముందే డిలీట్ చేసేశారు అంటే ఎందుకు? మీరు ప్రకటించడం బాగోలేదనా? రవాణా శాఖ మంత్రి గారి పని మీరు చేయడం బాగోలేదనా? లేకపోతే రవాణా శాఖ మంత్రి గారి ఫోటో కూడా లేకుండా ప్రకటన ఏంది అనా? లేకపోతే ఈరోజు క్యాబినెట్ సమావేశం ఉంది కదా, క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత ఆ వివరాలు చెప్పే మంత్రి గారు ప్రకటించేస్తారు, అంతకంటే ముందు ఇలా వేయడం ఎందుకనా? రీజన్ ఏంటి, ఎందుకు ప్రకటించారు? లేకుంటే ఈ నెల ఈ 15వ తేదీ నుంచి ప్రకటించే ఉద్దేశం లేదనా? ప్రకటించవచ్చనే అనుకుంటున్నాం. మరి రెవెన్యూ శాఖ మంత్రి గారి ట్వీట్ ఎందుకు వేశారు? గంట తిరగకముందు దాన్ని ఎందుకు డిలీట్ చేశారు తెలియదు. మరి క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత ఆ వివరాలు వెల్లడించే క్రమంలో ఏవైనా ఏమంటారు, ఆ నిర్ణయం ప్రకటించి క్యాబినెట్ తీసుకొని నిర్ణయాలను ప్రకటించే క్రమంలో దీన్ని కూడా ఏమైనా వెల్లడిస్తారేమో చూడాలి. బట్ మరి రవాణా శాఖ మంత్రి గారు ట్వీట్ వేయడం ఎందుకు సార్? మళ్ళీ డిలీట్ చేయడం ఎందుకు? ట్వీట్ వేస్తే వేశారు, రవాణా శాఖ మంత్రి గారి ఫోటో కూడా లేకుండా ట్వీట్ ఎందుకు వేశారు? ఏమో మరి, వీళ్ళే వేస్తారు, వీళ్ళే డిలీట్ చేస్తారు. ఎందుకు వేశారు, ఎందుకు డిలీట్ చేశారయ్యా అంటే మళ్ళీ అట్లా అన్నోళ్ళని తిడతారు.